ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మాజీ మంత్రి కొడాలి నానిపై నిన్న లుకౌట్ నోటీసులు మంజూరు చేయడం జరిగింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మాజీ మంత్రి కొడాలి నాని ఆయన ఒక మాస్ లీడర్. అటువంటి వ్యక్తి ఇప్పుడు అమెరికా పారిపోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అతనిపై లుకౌట్ నోటీసులు కూడా మంజూరు చేశారు. అసలు అంతటి అవసరం ఏమొచ్చింది? అంటే లుకౌట్ నోటీసులు, పారిపోవటం, అండర్ గ్రౌండ్లో ఉండటం, అసలు ఇది ప్రజా జీవితంలోనే ఉన్నారా వీళ్ళు? వీళ్ళు అసలు ప్రతినిధుల ఒక మాజీ మంత్రిగా పనిచేసినాడికి లుకౌట్ నోటీస్ ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యేలకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు, అసలు సంవత్సర కాలంగా కొంతమంది పరారీలో ఉన్నారు. ఇది ఆ పిన్నెల్లి బ్రదర్స్, మరి వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి ఎప్పుడు ఈ పరారవటం ప్రారంభించారో కానీ ఇక అదే పరుగు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరారీ పరారీ పరారీ. అకాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నాడు? అతను మాజీ మంత్రి, 5 times ఎమ్మెల్యే, సర్వేపల్లి శాసనసభ్యుడు. అతను ఇవాళ అండర్ గ్రౌండ్లో ఉండటం, అసలు బెంగళూరులో దాక్కున్నాడని, లేకపోతే హైదరాబాద్లో దాక్కున్నాడని, ఎక్కడ ఆటోలో ఉన్నాడంట, ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తున్నాడంట. ఈ మీడియాలో ఈ కథనాలు చూస్తుంటే అసలు వీళ్ళ శాసనసభ్యులు, వీళ్ళ మంత్రులు, ఇప్పుడు మీరు చెప్పింది ఎవరు? కొడాలి నాని. ఇతని కోసం లుకౌట్ జారీ అయిందంటే మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ దిగ్బంధనమా? ఇవాళ వెతుకులాట, సోదాలు, తనిఖీలు. 4 ఏళ్ళు శాసనసభ్యుడు, 4 సార్లు. ఎవరు? 4 times అతను. అంటే 20 ఏళ్ల రాజకీయ జీవితం ముగిసినట్టేనా? ఇప్పుడు గాలి బుడగల్లాగా పేలిపోయినట్టు కనపడుతోంది వీళ్ళ యొక్క రాజకీయ జీవితాలన్నీ కూడా. వాళ్ళు అతను 2 సార్లు తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేసి గెలిచాడు, 2 సార్లు వైసీపీ తరఫున కంటెస్ట్ చేసి గెలిచాడు. ఈ దాక్కోవాల్సిన పని ఏంటి? మనం ఏమనుకున్నాం, ఆయన హెల్త్ ఏదో బాగోలేదు, ఆపరేషను అపోలో, ఇక్కడెక్కడో హైదరాబాద్లో చికిత్స అన్నారు, లేకపోతే ముంబై తీసుకెళ్లారు, అక్కడ అసలు బైపాస్ సర్జరీ అన్నారు. వెంటనే మనకి సీన్ కట్ చేస్తే ముంబైలో మెడలో గొలుసులతో ఒకటితో ఫోటోలో పక్కన అతను ఎవరో డైమండ్ బాబు, మరెవరో అతను, మొత్తం మెడ నిండా గొలుసులు, అతను బంగారం పట్టుకుని అతన్ని ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా కొడాలి నాని ఫోటో. అంటే ఈ ఇల్ హెల్త్ అంతా నాటకమేనా? ఈ అనారోగ్యం, ఈ బైపాసు, ఈ హాస్పిటలైజేషన్, ఇదంతా డ్రామానా? మనకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను ఏదో వైద్య చికిత్స కోసం ఇప్పుడు అమెరికా తీసుకుపోదామని ఇప్పుడు ఈ ప్లానా? దానికోసం ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఏది? ఇప్పటికే అతని పైన ఒక 10-12 కేసులు ఉన్నాయి. గడ్డం గ్యాంగ్ అరాచకాలు. గుడివాడ అంటే ఆ పేరులోనే గుడి. అంటే అంత ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నియోజకవర్గం. అదేంటి, ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన స్థానం, అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన ఊరు. అలాంటి గుడివాడలో వీళ్ళ దాపురిచ్చింది అదొక రౌడీ వాడగా, గుండా వాడగా మార్చారన్న అప్రదిష్ట. అక్కడ దగ్గర దగ్గర ఒక 160 మంది ప్లాట్స్ అన్నీ వీళ్ళు కబ్జా, టీచర్స్కి సంబంధించిన వాళ్ళు. అక్కడ కాలనీలో ఏదో రాజేంద్ర నగర్ అనే చోట నీకు 100 కోట్ల విలువైన స్థలం కబ్జా, థియేటర్ కబ్జా, శరత్ థియేటర్ అని చెప్పి గుడివాడలో ఏదో థియేటర్, ఆ థియేటర్ కబ్జా చేసేసి దాన్నే వైసీపీ కార్యాలయంగా చేశారని. ఓడిపోయిన వెంటనే జెండాలు బీకేశారా? ఆ థియేటర్ మళ్ళీ యజమానులు పరమైందా? ఇందాక మనం చెప్పిన 100 కోట్ల విలువైన ఆస్తి మొత్తం ఆ వెనుగళ్ళ రాము గెలిచిన శాసనసభ్యుడు ఆ 160 మందికి ఆ ప్లాట్లన్నీ కూడా అప్పచెప్పిన పరిస్థితి. ఎన్ని కేసులు, ఏ కేసులు అరెస్ట్ అవుతాడంటే మనం అన్ని కేసులు ఉన్నాయి అతని పైన. మట్టి మాఫియా. అరే అతనెవరు? గన్నవరం శేషునా? శేషు సినిమాలో రాజశేఖర్ ఫోటోను ఇతని ఫోటో పక్క పక్కన పెట్టి సోషల్ మీడియాలో అంటే ఇవాళ ఇతను గుడివాడ శేషు అవుతాడా? రేపొద్దున ఇక మళ్ళీ శేషు రాజశేఖర్ ఫోటోను కొడాలి నాని ఫోటో చూడాలా సోషల్ మీడియాలో? అంటే ఇప్పుడు అక్కడ అతను మట్టి మాఫియా. ఏది? గన్నవరంలో దగ్గర దగ్గర 100 టిప్పర్లు కొన్నాడంట. ఎవరు? వంశీ. ఈ మట్టి కొట్టడం కోసం 100 టిప్పర్లు కూడా. అసలు చెరువులు కబ్జా చేసేసి పోలవరం కుడి కాలువ కొట్టేసి గ్రావెల్
మాఫియా, మట్టి దగ్గర దగ్గర 24 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ కొట్టేశారని, 6 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ కొట్టేశారని, 210 కోట్ల స్కామ్ అది. ఏది? గన్నవరంలో. ఇతను ఇక్కడ గుడివాడలో మట్టి మాఫియా, ఇతను ఒక 200 కోట్లు ఇతను కొల్లగొట్టాడని. అప్పుడు ఇతని పైన అసలు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ నిర్ధారించింది ఎవరెవరి పేరు మీద జగనన్న ఇళ్ల కాలనీలు మెరకేటే ఆ స్కీమ్లో దళిత యువకులు 16 మంది అకౌంట్లలో డబ్బులు జమ. అతను ఎవరో మందా చటర్జీ అంట, 1,25,00,000 ఒకరోజు, 1,25,00,000 మరుసటి రోజు, పొద్దునేయటం సాయంత్రం ఖాళీ ఆ ఖాతా. ఎక్కడ పోయాయి ఆ డబ్బంతా? ఎవరో మందా దివ్య అంట. అంటే వీళ్ళంతా దళిత యువకులు, దళిత యువత. వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో మీరు డబ్బు వేయడం, మళ్ళీ సాయంత్రానికి మీ బినామీ ఖాతాల్లోకి మార్చుకోవటం. వాళ్ళకి ఐటీ నోటీసులు వచ్చినాయి, వాళ్ళు లబలబ 16 మంది వచ్చి ఏమంటే మీరు అకౌంట్స్లో, మా అకౌంట్స్లో మీరు డబ్బు వేయటం, మీరు తీసేసుకోవటం, దానికి ట్యాక్స్ కట్టమని మాకు నోటీసులు వచ్చాయంటే డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అన్నాడంట. అదే కదా. ఇప్పుడు ఈ బైపాస్ సర్జరీ చేయించుకునే పరిస్థితి అంటే ఇవాళ వీళ్ళకి జాలి, సానుభూతి కూడా ప్రజల్లో రాకపోవడానికి కారణం అదే అనమాట. అరే క్యాసినోనా, పేకాటల్లా, గుడివాడ నియోజకవర్గం మొత్తం పేకాట డెన్గా మార్చాడని. చీకోటి ప్రవీణ్కి నీకు ఏంటి సంబంధం? అంటే గుడివాడలో క్యాసినో పెడతావా? అంటే ఎంత బరితెగింపు! ఇవాళ దాని ఫలితమే ఈ లుకౌట్లో ఇవాళ పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు? అసలు మీరు మనం అంటోంది అదే, ప్రజా జీవితానికే అనర్హులు వీళ్ళు. ఇలాంటి నేరగాళ్ళు, ఇలాంటి ఈ రౌడీలు, గుండాలు ప్రజా జీవితానికే అనర్హులు అన్నమాట. చీటీ చించేశారు. మనం చించటం కాదు, ప్రభుత్వం చించటం కాదు, జనమే వీళ్ళ చీటీ చించేశారు అనమాట. సరే, అయితే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా? అరెస్టు ఇవాళ అతనిపై పడిన కేసులు అలాంటివి. అరెస్ట్ చేయటం కాదు, అతను అరెస్ట్ చేయటం. కొడాలి నానిని అరెస్ట్ చేస్తారా అని కాదు అడగాల్సింది నువ్వు, కొడాలి నానిని అరెస్ట్ చేస్తే ఎప్పుడు బయటకు వస్తాడు అని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా ఎవరు అంత తేలిగ్గా బయటకు రావట్లా. వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు 3 నెలలు అవుతుంది, బయటకు వచ్చాడు. అంటే కేసు మీద కేసు పడుతుంది. అతనికి రిమాండ్ వచ్చే లోపు, అతనికి మరి విడుదల చేయమని ఆదేశాలు వచ్చే లోపు ఇంకో కేసు పడిపోతాను. అంటే పీటీ వారెంట్లు వరుసబడి పడుతున్నాయంటే బాధితులు అంత ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వంశీని చూసి భయపడే కొడాలి నాని అమెరికా పారిపోదాం అనుకుంటున్నాడు. అంటే ఇవాళ ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికని పారిపోతారు? పారిపోయినా ఇవాళ లాక్కొస్తున్నారు కదా. పారిపోయిన వాళ్ళందరినీ కూడా మనం చూసాం. కసిరెడ్డి రాజు దుబాయ్ వెళ్ళిపోయాడు, మళ్ళా అమెరికా పోదాం అనుకుని వచ్చాడు. ఏం చేశారు? ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ పారిపోవడం అనేది మనం ఎక్కడి నుంచి బిగినైంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి గారు ప్రారంభమైంది అనుకున్నాం. ఈ లుకౌట్లు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి ప్రారంభమయ్యాయి. చెవిరెడ్డి మెహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు విమానాశ్రయం నుంచి పట్టుకొచ్చారు. అట్లాగే దేవినేని అవినాష్ దాకా మొన్న ఎక్కడ పట్టుకెళ్ళారు అతన్ని? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ పట్టుకెళ్ళారు అన్నమాట. అంటే వీళ్ళు మారు వేషాల్లో తప్పించుకుపోవాలన్నా ఇవాళ అక్కడ దిగ్బంధం, వాళ్ళ మొత్తం దిగ్బంధంలో ఇవాళ వైసీపీ అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్.